వ్లాగ్ ఏంటంటే నేనైతే కొంచెం గోప్రో ఉందామని చూస్తున్నా. సో ఇలా బిగ్ బిలియన్ అయితే స్టార్ట్ అయింది. అయితే నేను నిన్న నైట్ చూసిన ఒకటేసారి గోప్రో 10 ప్రైస్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను అది అయితే కొందామని చూస్తున్నా. ఒక 2-3 డేస్ అయితే కొనేసా. కాకపోతే ఏంటంటే అది ఈఎంఐలో తీసుకోవాలా. సో ఈఎంఐలో తీసుకోవాలంటే మనకి ఇలా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మనం బుక్ చేయాలంటే మనకి క్రెడిట్ కార్డ్ అయితే ఉండాలి. నా దగ్గర క్రెడిట్ కార్డ్ అయితే లేదు. సో నేను అదే ట్రై చేస్తున్నా, మా ఫ్రెండ్స్ని ఇట్లా అడుగుతున్నా. ఒకవేళ వాళ్ళు ఇట్లా ఇస్తే మనకి గోప్రో 10 అయితే వచ్చేస్తుంది. యాక్చువల్లీ గోప్రో 10 కొనడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు నా బడ్జెట్ అయితే అంతే. గోప్రో 10 వరకు నేనైతే మేనేజ్ చేయగలుగుతా. యాక్చువల్లీ లెవెల్ అన్న 12 అయితే తీసుకుందాం అనుకున్నా, కానీ గోప్రో 10కి లెవెల్కి అంత డిఫరెన్స్ అయితే ఏం లేదు అని నాకైతే అనిపిస్తుంది. అంటే చాలామంది రివ్యూస్ అయితే చూసిన, దాంట్లో చాలామంది అన్నారు. ఒకసారి మనమైతే అంటే మనం ఎక్స్పీరియన్స్ కావాలి కదా. ఒకవేళ మనకి గోప్రో 10 నచ్చకపోతే తర్వాత అప్గ్రేడ్ అవుదాం, గోప్రో లెవెల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడైతే మన బడ్జెట్ బట్టి మనమైతే ఉండాలి కదా. అందుకోసం అని చెప్పి నేనైతే గోప్రో 10 అయితే తీసుకుందామని అనుకుంటున్నా. మంచి ప్రైస్కి అయితే నాకైతే వస్తుంది. సో నా క్రెడిట్ కార్డ్ దొరికితే పక్కా నేనైతే ఆ గోప్రో 10 అయితే తీసుకుంటాను.